అందరికీ నమస్కారం అమ్మా. మహిళా గళం సభకి విచ్చేసిన ఈ మహిళామ్మ తల్లులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరినీ చూస్తుంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతున్నాయి. ఎందుకు అంటే ఈరోజు ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మీటింగ్ పెట్టింది అంటే పెయిడ్ ఆర్టిస్టులే ఆ మీటింగ్లో ఉంటున్నారు. కానీ ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న మహిళా గళానికి ఒక్కళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు లేరు. అందరూ స్వచ్ఛందంగా పార్టీ మీద అభిమానంతో అణగదొక్కబడుతున్న మహిళల ఆక్రందనాన్ని వినిపించడానికి ఇక్కడికి వచ్చారు. చూసారా? మీ అందరినీ చూస్తుంటే ఆనందం ఒళ్ళు పులకరిస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ చూస్తుంటే 20 రోజుల నుంచి మేము పడిన కష్టం మీ అందరి మొహాలలో సంతోషంగా మా కళ్ళ ముందు కనిపిస్తుంది. మీ అందరికీ చేతులు జోడించి స్వాగతం పలుకుతున్నామండి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టికి జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అంతటి గొప్ప విలువ ఉన్న స్త్రీమూర్తికి ముందస్తుగా ఈ మహిళాగళం సభకు విచ్చేసిన మహిళామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమ్యతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అనేది సూక్తి. ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా అభివృద్ధి సాధిస్తున్నారు. రాజకీయ రంగంలో కూడా మగవారితో సమానంగా కష్టపడుతున్నారు. విద్యావంతురాలైన మహిళ తన కుటుంబాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంటుందో రాజకీయాలలో కూడా పార్టీలు మహిళలకి ప్రాధాన్యత కల్పిస్తే అంతటి చక్కగా పార్టీలను సమర్థవంతంగా నడిపించగలవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతారు. అలాగే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆస్తిలో సమాన హక్కుని మహిళలకు కల్పించిన మహానుభావుడు. అలాగే మహిళలు సాధికారత సాధించాలి అనే సదుద్దేశంతో డ్వాక్రా సంఘాలని స్థాపించి మహిళలు తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు చేసిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అణిచివేతను నిరసిస్తూ కృష్ణా జిల్లా మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహిళాగళం సభకు విచ్చేసిన మహిళామణులందరికీ మరొక్కసారి స్వాగతం పలుకుతున్నానండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడికి విచ్చేసినందుకు. అందరూ ఎంత ఆనందంగా ఉంది అంటే ఇంకాసేపట్లో మన జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే మన 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు విచ్చేయుచున్నారండి. అట్లాగే మన ముఖ్య అతిథి అనిత గారు, అలాగే ఇంకా మహిళామ్మ తనులు ఇక్కడికి విచ్చేయుచున్నారు. అందరూ కూడా ఈలోపు మన ఇక్కడికి విచ్చేసిన మహిళామ్మ తల్లులు 2 నిమిషాలు మీ అభిప్రాయాన్ని స్టేజ్ మీదకి వచ్చి వ్యక్తపరచచ్చు. ప్రజానీకం మహిళలు విచ్చేస్తున్నారు. అందరూ కూడా చాలా చాలా ఆనందంగా మేము మహిళా గళం సభకు వెళ్ళి మా గళాన్ని వినిపించడానికి వెళ్తున్నాము అని వాళ్ళ మొహాలలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. నేను మీ అందరికీ కూడా అన్నదమ్ముణ్ణి, మీ అందరికీ అండగా ఉంటానన్నాడు. అండగా కాదు కదా, పూర్తిగా అధపతలోనికి నెట్టేశాడు. అన్ని రకాలుగా నిత్యావసర సరుకుల నుంచి అన్ని రకాలుగా అందరినీ కూడా రోడ్డున పడవేశాడు. అంటే ఒక రంగాన్నే కాదు, అన్న మనసు చాలా పెద్దది. అంటే ఒక రంగం వాళ్ళని నాశనం చేసేస్తే సరిపోదు అని అన్ని రంగాలని కూడా, ఇటు ఉద్యోగస్తులను కూడా వదలలేదు, చిరు వ్యాపారస్తులను వదలలేదు, భవన నిర్మాణ కార్మికులను వదలలేదు, ఆఖరికి మహిళా తల్లులని విద్యార్థుల్ని కూడా వదలలేదు. ఆ విధంగా అందరి బతుకులు కూడా రోడ్డున పడేసే పరిస్థితి. మరి ముఖ్యంగా ఇంతసేపు మన
వక్తలందరూ కూడా చెప్పారు, స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ సకల దేవతలు ఉంటారని. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ ఒక్క స్త్రీ అయినా కూడా గౌరవింపబడుతోందా? మీరే అన్నారు కృష్ణా జిల్లాలో మన నందమూరి తారక రామారావు గడ్డ అని. మరి ఆ గడ్డలో పుట్టిన ఆ మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తెను నిండు సభలో అసెంబ్లీ లాంటి దేవాలయంలో కారు కూతలు కూశాడు. మహిళలంటే చిన్న చూపు, మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళ శీలాలను కూడా రోడ్లో పడేసే దౌర్భాగ్య స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగుతోంది. దాంట్లోనే పోనీ ప్రతిపక్ష నాయకుని భార్యని అన్నారు అనుకుంటే పర్వాలా, సొంత చెల్లిని కూడా ఈరోజు మీరంతా కూడా గమనించాలి. ఆ రోజు అధికారం లేనప్పుడు ఆ చెల్లి షర్మిల గారు ఊరు వాడ తిరుగుతూ మా అన్నకు అవకాశం కల్పించండి అని మీకు పట్టం కట్టి పెడితే, అదే చెల్లిని ఈ రోజున మా నాన్నకే పుట్టలేదు అని ఆ కన్న తల్లిని కూడా అవమానిస్తున్నాడంటే అటువంటి వెధవని తరిమి కొట్టే బాధ్యత మీది కాదా? అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడివాడ గూండాగాడు, గుడివాడ గాండుగాడు, గుడివాడ గుట్కాగాడు ఎంత దౌర్భాగ్యంగా అందరూ మీరు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కష్టాలు తీర్చాల్సింది పోయి అందరినీ కూడా కష్టాల్లో పెట్టేసి బూతులు మాట్లాడడమే పనిగా ఆ ఒక శాఖని తీసుకొని నందమూరి ఫ్యామిలీని, నారావారి ఫ్యామిలీని, తెలుగుదేశం కార్యకర్తల్ని, అదేవిధంగా తెలుగు మహిళల్ని, వీర మహిళల్ని అందరినీ కూడా నోటికొచ్చినట్టు కారు కూతలు కూస్తున్నాడే తప్ప ఎక్కడ అభివృద్ధి అనేదే చోటు లేదు. మరి సిద్ధమని 800 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధం బోర్డులు పెట్టారే, ఆ బోర్డులకి అంత ఖర్చు పెట్టకుండా ఇప్పుడు వచ్చినంత దూరం రోడ్లలో మీరంతా కూడా ఎలా ఈ రోడ్లలో నడుస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఎందుకంటే నడుములంతా కూడా చెరుకు ముక్కల్లాగా విరిగిపోయే దౌర్భాగ్య స్థితిలో ఈ రోడ్లు ఉన్నాయి. మరి ఆ రోడ్లు వేయచ్చు కదా. ఆ అభివృద్ధికి ఆవగింజంతా కూడా అభివృద్ధి చేయకపోగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అటువంటి దుర్మార్గులని తరిమి కొట్టే బాధ్యత మహిళా తల్లులదే. ఎందుకంటే భూదేవికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు మహిళలకు ఉంది. అదేవిధంగా కాళికామాతకి ఎంత ఆవేశం ఉందో, ఎంత ధైర్యం ఉందో మహిళలకంతా ఉంది. కాబట్టి ఈరోజు ఈ నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కూతలు కూశాడు. మరి అటువంటి రాక్షసుణ్ణి ఈరోజు తరిమి కొట్టే బాధ్యత మహిళా తల్లులందరూ కూడా తీసుకోవాలని, ఈ గుడివాడ గుట్కాగాడిని మరి డిపాజిట్ కూడా లేకుండా తరిమి కొట్టే బాధ్యత ఈ మహిళలు తీసుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షురాలు తలశీల స్వర్ణలత గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.